ఈరోజు కాళోజీ గారి జయంతి. ధిక్కారమే జీవితంగా గడిపిన కాళోజీ గారి జీవితం స్ఫూర్తిదాయకమని నిన్న కేసీఆర్ గారు కూడా జయంతి సందర్భంగా ఈరోజు స్మరించుకున్నారు. కేసీఆర్ గారు కూడా ఆ సేవలను మరోసారి గుర్తు చేసుకున్న సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి మనం ఈ అంశాన్ని? కాళోజీ అంటే తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, తెలంగాణ పోరాటానికి, తెలంగాణ సాహిత్యానికి ఆయన ప్రతీక. కాళోజీ అంటే కేవలం సాహిత్యకారుడే కాదు, బహుముఖాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నారు, శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు, తర్వాత నిజాం వ్యతిరేక పోరాటంలో ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా నాటి కాంగ్రెస్ నిరంకుశ విధానాల మీద ఆయన పోరాటం చేశారు. కేవలం తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటంతోనే ఆగలేదు. ఆయన చెప్పిన మాటలు, కాళోజీ ఏదైతే చెప్పాడో, ఆయన నాగొడవ అనే కావ్యంలో ప్రసిద్ధమైన కావ్యం అది. ఆయనకు చాలా భాషలు వచ్చు, మరాఠీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఇవన్నీ వచ్చు. కానీ ఆయన నాగొడవ అనే కవితా సంకలనంతో చాలా ప్రసిద్ధుడయ్యాడు సాహిత్యపరంగా. ఇక రాజకీయంగా చూస్తే ఆయన ఎంతోమంది ఉద్దండులతో పనిచేశారు. పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళతో పనిచేశారు. మోడపాటి హనుమంతరావు గారు, జమలాపురం కేశవరావు, ఆ తరంలో ఉన్న సుప్రసిద్ధ పోరాట యోధులతో కలిసి పనిచేసిన అనుభవం కాళోజీ గారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఆడిముత్యాలుగా గుర్తుకొస్తున్నాయి. ఆయన ఒక మాట అన్నాడు, నాగొడవలో అంటాడు, ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి, అనుచుంటే ఈ మాట అనుభవం కొద్ది. అంటే ఓటు వేసేప్పుడే బుద్ధి ఉండాలి, అనుభవంతో చెప్తున్నా అని ఒక హితవు చెప్పాడు. ఇవాళ ప్రజలు నిజంగా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యత తీసుకునేంత వరకు కాళోజీ గారి గురించి ఎవరు పట్టించుకోవాలి? సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక పివి గారు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రమే, ఆయన చిన్ననాటి స్నేహితుడు, వయసులో పెద్ద, ఆయనతో కలిసి పోరాటం చేసిన ఆ కృతజ్ఞత పూర్వకంగా ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చారు తప్ప ఈనాడు కూడా ఆయనను సమైక్య రాష్ట్రం పట్టించుకోలేదు. ఒక సాధారణమైన జీవితం గడిపాడు హనుమకొండలో. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే కాళోజీ ఎవరు, కాళోజీ కంట్రిబ్యూషన్ ఏమిటి తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి ఏమిటి, రాజకీయాలకు, ఉద్యమాలకు అనేది తెలియవచ్చింది, పాఠ్యాంశాలుగా వచ్చినాయి. తర్వాత ఆయన పేరు మీద ఇవాళ మనం భాషా దినోత్సవం చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన పేరు మీద ఒక లబ్ధ ప్రతిష్ఠులైన కవులకు, రచయితలకు ఒక పురస్కారం అందించాడు. అన్నిటికంటే ముఖ్యంగా కాళోజీ స్మారక మందిరం వరంగల్లో ఏర్పాటు చేశారు. చాలా పెద్ద ఎత్తున కట్టారు, 100 కోట్ల రూపాయల ఖర్చుతో. దురదృష్టం ఏంటంటే ఇవాళ అయాజన్ టుడే, ఇవాళ భాషా దినోత్సవం, కాళోజీ గారి జయంతి. ఆయన స్మారకంగా నిర్మించిన భవనం ఏదైతే ఉందో వరంగల్లో, అది ఇవాళ దుమ్ము కొట్టుకుపోతుంది. దాన్ని ఆలనా పాలన పట్టించుకునే నాసు లేడు. కేసీఆర్ గారు ఏదైతే ఉద్దేశంతో ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన పేరు మీద ఉండే ఒక స్మారక భవనం, అక్కడ సమావేశాలు జరగాలి, నిరంతరంగా తెలంగాణ సోయి, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఇదంతా పునరావృతం అవుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఆయన కడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. వాస్తవం, వరంగల్లో మీరు ఎవరినైనా అడిగి చెప్తారు. అంటే బహుశా రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు కదా, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. మరి దాంట్లో భాగంగానే వాళ్ళ కాళోజీ క్షేత్రాన్ని ఆయన ఏం చేయదలుచుకున్నాడా కానీ వరంగల్ జిల్లా ప్రజలు ఆ క్షేత్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అవుతుంది. చాలా దారుణంగా ఉంది, నేను చూసి వచ్చాను. ఇక కాళోజీ గారి గురించి చెప్తే ఆయన నిజాం వ్యతిరేక పోరాటం చేశారు. ఆయన సమైక్య రాష్ట్రంలో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో చాలా దారుణాలు జరిగినాయి. జేసీఎస్ ప్రసాద్ అనే ఒక విద్యార్థి నాయకుడిని కాల్చి చంపిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎమర్జెన్సీలో చాలామందిని కాల్చి చంపారు ఉద్యమకారులు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వెంగళరావు గారికి వ్యతిరేకంగా పోటీ కూడా చేశారు. నిరసనగా, ఒక ధిక్కారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ హింస పాల్పడుతుందో, ఆయన చాలాసార్లు అన్నాడు, హింస కంటే రాజ్యహింస చాలా ప్రమాదకరం.
రాజ్యమే ఏకంగా హింసకు పాల్పడుతుంటే, ఎన్కౌంటర్లకు పాల్పడుతుంటే, అక్రమంగా కాల్ చేస్తుంటే, జైళ్ల పాలు చేస్తుంటే, పత్రికల మీద సెన్సార్షిప్ విధిస్తూ ఉంటే, కవులు నోరెత్తకుండా కుట్ర కేసులు బనాయిస్తూ ఉంటే, నేను ఈ సమాజాన్ని నేను అంగీకరించాలని చెప్పేసి ఆయన వెంకటరావు గారికి వ్యతిరేకంగా పోటీ చేశాను. ఆయన ధిక్కార స్వరం సమైక్య రాష్ట్రంలో ఆయన 2002 వరకు ఆయన జీవించినంత వరకు, 2014 నుంచి 2002 వరకు ఆయన ప్రస్థానం, తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ దుర్మార్గాలను వ్యతిరేకించే ఒక నిలువెత్తు జెండాగా నిలిచాడు కాళోజీ గారు. ఇవాళ ఆయన జయంతి, ఆయనకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాళోజీ క్షేత్రాన్ని, కళాక్షేత్రాన్ని మీరు దాన్ని దారికి తెండి, దాన్ని దుమ్ము కొట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను ఒక్కొక్కటి రూపుమాపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. దాంట్లో భాగంగా అంత మహనీయుడు కాళోజీ ఆయన పేరు మీద ఉన్న కళాక్షేత్రాన్ని నిరంతరంగా సజీవంగా ఉంచే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, సాంస్కృతిక శాఖ మీద కూడా ఉంది. కాళోజీ గారికి మరొకసారి వందనాలు. కాళోజీ గారికి, మహాకవి కాళోజీ గారికి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా నివాళులు అర్పిస్తుంది. నేను కేసీఆర్ గారు కూడా ఘనంగా నివాళులు అర్పించిన సందర్భం, తెలంగాణ ధిక్కార స్వరం, తెలంగాణకు సంబంధించి ధిక్కారమే జీవితంగా గడిపిన కాళోజీ గారి జీవితం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి కూడా నివాళులు అర్పించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది.